హాయ్ టు ఎవ్రీవన్. మీకు ఒక మంచి బిజినెస్ ప్లాన్ తీసుకొచ్చాను. నెట్వర్క్ మార్కెటింగ్లోనే అతి తొందరగా సెట్ అయ్యే మంచి బిజినెస్ ప్లాన్ ఏంటో ఆ బిజినెస్ ప్లాన్ మీకు చెప్తాను. ముందుగా ఫస్ట్ టైం కాబట్టి కంపెనీ మీకు వెల్కమ్ చెప్తుంది. సో మన కంపెనీ పేరు ఏంటంటే ఎంకేర్ వెల్ఫేర్ సొసైటీ. ఎం అంటే మయ అంటే తెలుగులో నాది అని అర్థం. వెల్ఫేర్ సొసైటీ అంటే మనది కంపెనీ కాదనమాట, మనది ఒక సేవా సంస్థ. మరి ఈ సేవా సంస్థ ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2014. కంపెనీ ఎండి ఎవరంటే లలిత్ మోహన్ వర్మ. ఓకే, మనది సేవా సంస్థ అనుకున్నాం, బాగానే ఉంది. వీళ్ళు చేసే సోషల్ వర్క్స్ ఏంటి అంటే 1 నుంచి 12th వరకు అనాథ పిల్లలకు చదువు చెప్తారు ఫ్రీగా. వృద్ధులకు, వికలాంగులకు ఆశ్రమం గడిచి భోజనం పెడతారు. చదువుకున్న పిల్లలకి మోటివేషన్ క్లాలిపి జాబ్ చూపిస్తుంటారు. అలాంటి సోషల్ వర్క్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందంటే మన సంస్థకు ఎన్జిఓ సర్టిఫికేట్ ఇచ్చేసిందనమాట. ఎన్జిఓ మీన్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్. ఎన్జిఓస్ అనేవి ఇండియాలోనే కాదు సార్, వరల్డ్ వైజ్గా ఉన్నవి. అలాంటి ఎన్జిఓ ఇప్పుడు మనకు బిజినెస్ అవకాశం తీసుకొచ్చిందనమాట. ఏంటి ఆ బిజినెస్ అవకాశం అంటే కాన్సెప్ట్ ఫర్ కనెక్టింగ్ పీపుల్. ప్రతి ఇంటికి ఎంకేర్ వెళ్ళాలి, ఆల్ ఓవర్ ఇండియాలో ఎస్టాబ్లిష్ కావాలి అని గోల్ పెట్టుకుందనమాట. ఇప్పుడున్న ట్రెండ్ ఏంది? డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్. డైరెక్ట్ సెల్లింగ్ని 2017లో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏమంటుందంటే, ఎలాగో మనం బయట షాపింగ్ చేస్తుంటాం, నెలకో 2 నెలలకో షాపింగ్ చేస్తుంటాం. ఆ షాపింగ్ ఏదో జీవితకాలం మొత్తంలో ఒకటేసారి షాపింగ్ చేయండి, దీంట్లో లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోండి అంటుండు. మరి దీంట్లో లైఫ్ టైం మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి ఏంది ఉపయోగం? ఫస్ట్ మనం ఏం చేయాలంటే జస్ట్ 4500 పెట్టి ఎంట్రీ కావాలి. ఈ 4500కి మనకి ఏమొస్తుందంటే ఒక బ్రాండెడ్ సూట్ లెంత్ వస్తుంది, క్లాత్. అది తీసుకునేందుకు గిఫ్ట్గా మనకు 3 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తారు, ఓరెంటల్ వాళ్ళది. ఈ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందంటే ఎప్పుడైతే బాండ్ మన ఇంటికి వస్తుందో అప్పటి నుంచి 1 year లోపు ఏమన్నా యాక్సిడెంటల్గా డెత్ అయితే 2,40,000 నామినీకి ఇస్తారు. లేదు దెబ్బలు తగిలి అనుకుందాం 60,000 వరకు మెడికల్ ఎమర్జెన్సీ. ఈ ఇన్సూరెన్స్ అన్నది కేవలం 1 year ఉంటుంది. మళ్ళీ మనకు కావాలంటే ఒక 250 పెట్టి రెన్యువల్ చేయించుకోవచ్చు, వద్దంటే మన ఇష్టం. ఓకే, మాకు సూట్లంత వద్దు, ఇంకేం లేవు ఆ ప్యాకేజీలు అంటే ఇంకొక 200 ఎక్కువ పే చేస్తే శారీ తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ కామన్. అది వద్దంటే మనకు ఉపయోగపడే ఇంకో ప్యాకేజ్ 5,000, 3 షర్ట్ పీసులు, 3 ప్యాంట్ పీసులు, బ్రాండెడ్ ఫార్మల్స్, ఇన్సూరెన్స్ కామన్. సో ఇది ఒక మంచి విషయం కదా సార్. జనరల్గా మనం ఏం చేస్తామంటే మనకు ఏదైనా మంచి విషయం వస్తే 10 మంది ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం, కానీ బయట ఎవరికి ఫ్రెండ్స్కి మనం ప్రమోట్ చేసినా కానీ ఎక్కడా మనకు ₹1 ఉపయోగం ఉండదు. బట్ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గొప్పతనం ఏంటంటే మనకు తెలిసిన ఈ మంచి విషయాన్ని 10 మంది చెప్పడమే. ఇలా చెప్పడానికి కూడా మేమే సపోర్ట్ ఉంటాం. అలా మేము 10 మంది చెప్పినా కానీ అట్లీస్ట్ మన ద్వారా 2 ప్రమోట్ అయినా కానీ మనకు 2,000 కమిషన్ వస్తుంది. ఈ 2,000లో మనకు ₹100 టీడీఎస్, ₹200 ప్రాసెసింగ్ ఫీజు కింద కట్ అయ్యి 300 మన 1700 మన అకౌంట్లో పడతాయి. అవి ఎలా పడతాయి అంటే మనం ఇద్దరు ఇంట్రడ్యూస్ చేసినాం కదా సార్, లెఫ్ట్ రైట్. ఆ ఇద్దరు వాళ్ళ కోసం చేసుకుంటూ పోతున్నా కానీ సోమవారం నుంచి సోమవారం దానికి వారం మొత్తం వర్క్ చూసుకొని బుధవారం డైరెక్ట్గా నెఫ్ట్ ద్వారా మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అంటే మనం వీక్లీ పే అవుట్. కాకపోతే ఇక్కడ ఏమంటుందంటే ఫస్ట్ పేమెంట్ రావాలంటే 2:1 లేదా 1:2 మూడో వ్యక్తి రావాలి. ఆ మూడో వ్యక్తి మనకు లెఫ్ట్ ద్వారా వచ్చిన కౌంటే, రైట్ ద్వారా వచ్చిన కౌంట్ అనమాట. ఇక నెక్స్ట్ టైం నుంచి 1:1 అటోకాల్ ఇటోకాల్ పేర్ మ్యాచ్ 2,000. చూడండి సార్, మనకు 4,500 ఎంట్రీ ఇస్తున్నాడు, బైనరీ 2,000 ఇస్తుండు. కాబట్టి కంపెనీ మనకి ఏం చేసిందంటే డైలీ సీలింగ్ మనకు 4 పేర్లకే అవకాశం ఇచ్చిండు. 4 పేర్లు అంటే ఈ రోజు నుంచి మనము మన ద్వారా కానీ మన టీం ద్వారా కానీ లెఫ్ట్ 4 రైట్ 4 క్లోజ్ చేసుకున్న డైలీ 8,000 రూపాయల చొప్పున నెలకు వచ్చేసి ఒక ఐడి మీద మనము 2,40,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనమాట. సో ఎంతకంటే ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. ఎలా అంటే మన పాన్ కార్డు మీద మన పేరు మీద 3 వేసుకోవచ్చు, ఐడీస్ 3 వేసుకోవచ్చు.
రేపొద్దున ఆ మూడి కింద వర్క్ జరిగితే ఫర్ మంత్ వచ్చేసి 7,20,000 తీసుకోవచ్చు అన్నట్టు. అది మనకున్న క్యాపబిలిటీ. ఇంకో బెస్ట్ ఆపర్చునిటీ ఏముందంటే సార్, కార్ అచీవ్మెంట్. జనరల్ మనం ఏంది, కారు కొనాలంటే కొద్దిగా టైం పడుతుంది బయట, అవునా? ఏ బిజినెస్ చేసినా, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ చేసినా, ఏ జాబ్ చేసినా కానీ. బట్ ఇక్కడ మనకు కారు తీసుకునే రూట్ ఉంది, ఒక మంచి అవకాశం ఉంది, మంచి రూట్ ఉంది, అవకాశం ఉంటే ట్రై చేయొచ్చు. ఎలా అంటే సార్, మనం ఐడియా వేసిన తర్వాత మన ద్వారా కంపెనీకి ఒక 7 ఇంట్రడ్యూస్ చేయమంటుండు. మన ఓన్ రిఫరెన్స్ పెట్టి 7 ఇంట్రడ్యూస్ చేస్తే మన కంపెనీ వాళ్ళు వచ్చేసి నిసాన్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారనమాట. సో దీంట్లో అందుబాటులో ఉన్న కారు డట్సన్ రెడిగో. ఈ కారు మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది. మీరు షోరూమ్కి వెళ్ళి కొటేషన్ వేసుకోవచ్చు అన్నట్టు. ఆ కొటేషన్ ద్వారా వేసుకున్న తర్వాత మన కంపెనీ ద్వారా షోరూమ్ పోతున్నాం కాబట్టి, కంపెనీ ద్వారా పోతున్నాం కాబట్టి బండి మీద మనకు ఒక 60,000 డిస్కౌంట్ వస్తుంది అన్నట్టు. ఆ డిస్కౌంట్ పోను మిగతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో మనం డౌన్ పేమెంట్ కొడతాం. డౌన్ పేమెంట్ అదేంటంటే మన సివిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సివిల్ స్కోర్ పర్ఫెక్ట్గా ఉంటే తక్కువ డౌన్ పేమెంట్తో అయిపోతుంది. సివిల్ స్కోరు కరెక్ట్ లేకపోతే ఎక్కువ డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. తర్వాత మనం డౌన్ పేమెంట్ ఎంతో కొంత కట్టిన తర్వాత మిగతాది మనం ఈఎంఐ పెట్టుకుంటాం. ఈఎంఐ పెట్టుకున్న తర్వాత మన కంపెనీ ఏమంటుందంటే, మీకు ఈఎంఐ ఎంత అనబడని, కానీ మీరు కారు కొన్నట్టు నాకు ఇన్వాయిస్ పెడితే కారు ఈఎంఐ కింద, కార్ ఫండ్ కింద నెలకు 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా. నెలకు 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అంటుండు కార్ ఫండ్ కింద. అది ఎలా అంటే 1 నుంచి 30వ తారీఖు వరకు మన ద్వారా కావచ్చు, మన కింద టీం ద్వారా కావచ్చు, లెఫ్ట్ 15 మంది, రైట్ 15 మంది వస్తే 15 జతలు అంటే 15 పేర్లు, జతకు 2,000 రూపాయల చొప్పున 30,000 రూపాయలు బైనరీ ఇన్కమ్ ఇస్తా. దాంతోపాటు కార్ ఫండ్ కింద 6,000 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అంటుండు. అట్లా 24 నెలలు వేస్తా అంటుండు అనమాట. ఎవ్రీ మంత్ 1 నుంచి 30వ తారీఖు వరకు మన ద్వారా కానీ, మన టీం ద్వారా కానీ అటు 15 మంది, ఇటు 15 మంది వస్తేనే. ఒకవేళ రాలేదు అనుకుందాం, అటు 10 మంది, ఇటు 10 మంది వచ్చారనుకోండి, 10 నెలల 20,000 ఇన్కమ్ వస్తుంది. కానీ 6,000 రూపాయలు బోనస్గా రావన్నమాట. 6,000 రూపాయలు కార్ ఫండ్గా రావాల్సి ఉంటే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ అటు 15 మంది, ఇటు 15 మంది రావాల్సిందే. ఓకేనా? రైట్. ఇంకోటి ఏంటంటే లీగల్ డాక్యుమెంట్స్. జనరల్గా ఏంటంటే గతంలో నెట్వర్క్ మార్కెటింగ్ పేరు చెప్పి దందాలు, మోసాలు జరిగినాయి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు 2016 నుంచి డైరెక్ట్ సెల్లింగ్ మీద, నెట్వర్క్ మార్కెటింగ్ మీద గైడ్లైన్స్ పట్టుకొచ్చిండు. ఏంటి ఆ గైడ్లైన్స్ అంటే, ఎవరైతే ఎంసీఏ సర్టిఫికేట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం చేయాలి అని. ఆ ప్రకారంగా మన కంపెనీ ఎంసీఏ సర్టిఫికేట్లో 2015లో రిజిస్ట్రేషన్ చేసుకుంది. దాంతోపాటు మన కంపెనీ లీగల్ ప్రూఫ్స్ అంటే ట్యాన్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం జిఎస్టీ కడుతున్నావా లేదా, వీళ్ళు బిజినెస్ కరెక్ట్ చేస్తున్నారా లేదా అన్నీ చూసుకోవచ్చు అన్నట్టు. మన కంపెనీ ఎన్జిఓ సర్టిఫికేట్, దాంతోపాటు మన కంపెనీ పర్మనెంట్ ఓన్ బిల్లింగ్ అడ్రస్, దాంతోపాటుగా మన కంపెనీ ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ, అంటే మన ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ అనమాట. అదేవిధంగా ఫైనల్గా మీకు ఒక విషయం చెప్తానండి. ఏంటి ఆ విషయం అని అంటే, మనం బయట ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాలి, కష్టపడాలి కూడా. కానీ ఇక్కడ మన ఎండి గారు మనకు టార్గెట్ ఇచ్చిండు. ఇది టార్గెట్ అనుకోండి, మీ లైఫ్కి ఒక టెస్ట్ అనుకోండి. ఇది కనుక మీరు ఫుల్ఫిల్ చేసుకుంటే ఈ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లైఫ్ లాంగ్ మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఏం లేదు సార్, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట, ఓపికతో వినండి. ఏంటి ఆ విషయం అంటే, ఇక్కడ ఏం సార్, మన ఐడి 4,500కి ఐడి ఇస్తున్నాడు, మరి బైనరీ 2,000 ఇస్తుండు. కాబట్టి మన కంపెనీ మార్కెట్లో నిలబడాలంటే యాజ్ అ లీడర్గా మనం కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా సపోర్ట్ చేయాలంటే, మనం ఐడియా వేసిన తర్వాత మన ద్వారా ఒక 10 కటింగ్లు కంపెనీకి పోతాయి. ఎందుకంటే మన కంపెనీ స్టాండర్డ్ కోసం మాత్రమే. అవి ఎలా పోతాయి అంటే, ఫస్ట్ మనం ఐడియా కానీ ఫస్ట్ మన కింద 3 రాగానే, అంటే 2:1 రాగానే మనకు పేమెంట్ వస్తుంది. 2:1 లేదా 1:2. నెక్స్ట్ టైం 1:1, అటొకరు రెండో పేరు మ్యాచ్ కటింగ్ పోతుంది. మీకు డిస్ప్లే చూపిస్తున్నా చూడండి, రెండో పేరు మ్యాచ్ కటింగ్ పోతుంది. మళ్ళీ 3, 4 ఇస్తాడు, 5 కటింగ్ పోతుంది, 6 ఇస్తాడు, 7 పోద్ది, 8 ఇస్తాడు, 9 పోద్ది, 10 ఇస్తాడు, 11 పోద్ది. అట్లా లెఫ్ట్ 21 మంది, రైట్ 21 మంది అయ్యేంత వరకు స్టెప్ బై స్టెప్ 10 కటింగ్ కంపెనీకి పోతాయి అనమాట. 10 కటింగ్స్.
ఇక తర్వాత ఆ 21 కంప్లీట్ అయిన తర్వాత కటింగ్స్ ఉండవు సార్, లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది. సో మనం ఇక్కడ ఏమని చేయాలంటే కనీసం అటు 21 మంది ఇటు 21 మంది అయ్యేంత వరకు మనం బిజినెస్లో నిలబడాలి. బిజినెస్లో మనం కనుక నిలబడితే మనం రేపు పొద్దున 21 కటింగ్స్ అయిపోయిన తర్వాత మనం నిలబడకపోయినా కానీ నెలకు వచ్చేసి మినిమం 1 lakh మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఏ విధంగానో మీకు చెప్తా వినండి. చూడండి, అటు 21 మంది ఇటు 21 మంది అయ్యేంత వరకు మనం కష్టపడ్డాం అనుకోండి, కనీసం అటు 5గురు ఇటు 5గురు మనలాగా కష్టపడే వాళ్ళు ఉన్నా కానీ ఆ 5గురు లీడర్లు మనిషికి 3 ఐడీలు తీసుకొచ్చుకున్నా కానీ 5 మూల 15 ఐడీలు అవుతాయి. అంటే 15 పేర్లేగా, పేర్ మ్యాచ్ 2000, 15 రోజుల్లో 30,000 ఇన్కమ్ వస్తుంది. దాంతోపాటు మనకు 15 పేర్లు కావడానికి కారు ఈఎంఐ పూర్తి కావాలంటే 15 పేర్లుగా కావాల్సింది 6,000 కూడా మనకు బోనస్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, 6,000 బోనస్ వస్తుంది కాబట్టి హ్యాపీగా 1 వీక్లోనే మనకు ఈఎంఐ కూడా మనకు 6,000 బోనస్కి వస్తుంది కాబట్టి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ప్లాన్ అర్థమై ఉంటుంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయండి, చాట్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు, కానీ టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.